ఏపీలో కొందరు ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని నిలదీశారు. ఇలాంటి విషయాల్లో ఇక కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలు, ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీవీపీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాల అమలు, ప్రజాస్పందనపై పార్టీ వర్గాలతో చంద్రబాబు సమీక్షించారు. అన్నదాత సుఖీభావ పథకంపై అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలు ఎంతవరకు విజయవంతం అయ్యాయో అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంపై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోంది అని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ తో వైసీపీ ఆత్మరథనంతో పడింది అని, ఇక దీంతో తప్పుడు ప్రచారాలకు దిగుతోంది అని తెలియజేశారు. ఉచిత బస్సు పథకంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారు సీఎం. ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. నేడు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద్ సోనోవాల్, పీయూష్ గోయల్, జయశంకర్ తో లోకేష్ భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఏపీ ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను వారికి సమర్పిస్తారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు 21న ఢిల్లీ వెళ్లనున్నారు. 22న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. భూ కేటాయింపుల నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇకపై పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు, విద్యా సంస్థలు భూములను అమ్మకం ప్రతిపాదికగా కేటాయించరాదు అని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. అంటే మార్కెట్ ధరకు లేదా సగం ధరకే అమ్మడం, కారు చౌకగానో ఉచితంగానో దారాదత్తం చేసే విధానాలను స్వస్తి పలకాలి అని సూచించింది. పరిశ్రమలు, కంపెనీలు, వ్యవస్థలు, సంస్థల ఏర్పాటుకు ఎవరికైనా సరే నిర్దిష్ట కాల పరిమితితో లీజు ప్రాతిపదికన మాత్రమే భూములు కేటాయించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రానుంది. పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలకు కేటాయించే భూములపై స్పష్టమైన నియంత్రణ అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానంలోని కీలక అంశాలను మరింత పగడ్బందీగా అమలు చేయాలి అనుకుంటోంది. ఇక భూముల విలువ అమాంతం పెరిగిపోవడం, మరోవైపు ఇతర అవసరాలకు భారీగా భూములను మళ్లిస్తున్న నేపథ్యంలో వాటి లభ్యత రాను రాను తగ్గిపోతోంది. ప్రభుత్వం భూ కేటాయింపులతో పాటు ఇతరత్ర కూడా విరివిగా భూములు ఇస్తూ ఉండడంతో దాని వద్ద ఉన్న ల్యాండ్ బ్యాంక్ భారీగా తగ్గిపోతోంది. రీసర్వేలను ఇదే తేలింది. గత 15 ఏళ్లతో పోలిస్తే ప్రభుత్వ భూముల సంఖ్య 2.75 లక్షల ఎకరాల వరకు తగ్గిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూమిని చాలా పొదుపుగా వాడుకోవాలి, కేటాయింపులను సంపూర్తిగా నియంత్రించాలి అని రెవెన్యూ శాఖ సూచిస్తోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యల ఆడియో దుమారం రేపింది. జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్లుగా ఉన్న ఆడియోపై ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నారు. ఆడియో వైరల్ అయిన కాసేపటికే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వివాదాస్పద ఆడియోతో తనకు సంబంధం లేదు అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగము అన్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని, గట్టి చర్యలు తీసుకోవాలని కోరాను అన్నారు. తన పేరు ప్రస్తావించారు కాబట్టి ఎన్టీఆర్ కు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో యావత్ శివ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన నిర్ణయాలు బయటకొచ్చాయి. ఇక శ్రీకాంత్ తన భర్తేనని, ఆయన పెరోల్ కోసం బయట పడరాని పాటలు పడ్డాను అని, రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి 11 లక్షల రూపాయలు ఇచ్చాను అని, ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారు అని నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ బాంబు పేల్చింది. 11 లక్షలు డబ్బులు ఇచ్చానని అరుణ చెబుతున్న ఆ మంత్రి కొడుకు ఎవరు? ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారి ఎవరు? ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్ కు పెరోల్ ఎలా వచ్చింది? చివరికి పెరోల్ రావడానికి సహకరించిన అధికారులు ఎవరు? సమగ్రంగా విచారిస్తే ప్రశ్నలను సమాధానాలతో పాటు మరెన్నో విషయాలు బయటకు వస్తాయి. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన అంశాలకు ప్రతిస్పందనగా నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణకు ఉన్న పరిచయాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వర్గాలు కోపీ లాగుతున్నాయి.
వరుసగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత సాధారణ మహిళ అయిన అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరడం వెనుక ఎన్నో అరాచకాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ చేతి గాయం వెనుక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరగడం కల్పితమని, ఆసుపత్రిలో సెటిల్మెంట్ వివాదం సందర్భంగా జరిగిన దాడిలో పడిన కత్తి వేటుగా తెలుస్తోంది. తాజాగా పోలీసులకు లభించిన వీడియోలో లభించిన సమాచారం ఆధారంగా దాని గురించి ఆరా తీశారు. నదుల వరద జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వాటా ఎంతెంతో తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్దంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బేడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని చెప్పారు. ఏపీలోని విశాఖలో బట్టి పర్యటించారు. సముద్రంలోకి వెళ్లే జలాలు అంటూ ఏపీ నేతలు మాట్లాడడం సరికాదు అని పేర్కొన్నారు. గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దేవాదుల వంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పారు. ఇక తమ ప్రాజెక్టులు వాటాలు తెచ్చి మిగిలిన వాటిని సమృద్ధిగా వాడుకోవచ్చు అని పేర్కొన్నారు. అలా కాకుండా తమ అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే భవిష్యత్తులో నీటి కేటాయింపుల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వీలున్న అన్ని అంశాలను పరిశీలిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నెల 23న సమావేశం కానుంది. గాంధీభవన్లో జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించి పార్టీ పరంగా నిర్ణయానికి రానున్నారు. అనంతరం దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో సమీక్షించి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ 2 కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. అయితే నెలలు గడుస్తున్నా వీటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసెంబ్లీలో తీర్మానం ద్వారా జీవో తీసుకువస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై న్యాయ నిపుణులతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సమీక్షిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి ముందుకు వెళ్లాలి అన్న అంశంపైన పరిశీలన జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించేందుకు పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ భేటీలో నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ భేటీ వాయిదా పడుతూ వచ్చింది. యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. 9.80 లక్షల టన్నుల్లో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే తెలంగాణకు వచ్చింది అని తెలిపారు. తెలంగాణ సచివాలయంలో పలువురు అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల టన్నుల్లో స్వదేశీ యూరియా 4.34 లక్షల టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల టన్నులు రావాల్సి ఉండగా స్వదేశీ యూరియా 3.27 లక్షల టన్నులు, దిగుమతి యూరియా 2.05 లక్షల టన్నులు వచ్చినట్లు పేర్కొన్నారు. రామగుండం ఫ్యాక్టరీ 145 పని దినాల్లో 78 రోజులు యూరియా ఉత్పత్తి చేయకపోవడం ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 80,000 టన్నుల యూరియాను తెలంగాణకి అదనంగా సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, గద్వాల జిల్లాలు యూరియా అమ్మకాలు ఎక్కువైనట్లు నివేదిక వచ్చింది అన్నారు. యూరియాను ఇతర అవసరాలకు మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేయాలని, దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అనే అబద్దపు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, గోదావరిలో వరద జలాలను ఒడిసి పట్టకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసం రైతులపై పగ తీర్చుకుంటోంది అని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లికి భారీగా వరద ప్రవహిస్తోంది. ఇక మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మిడ్ మానేర్లోకి వచ్చి పడతాయని, అయినా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పారు. మోటార్లు మీరు ఆన్ చేస్తారా లేక వేలాది మంది రైతులతో కలిసి వచ్చి తామే మోటార్లు ఆన్ చేయాలా అని నిలదీశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం, స్థానిక సమస్యలు పరిష్కరించాలి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. మండల, జిల్లా స్థాయిలో 2 దశల్లో ర్యాలీలు నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పల్లెపాటలో భాగంగా రాష్ట్రంలోని 566 మండలాల పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు. తమకు కేటాయించిన మండలాల్లో పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఈ నెల 21, 22 తేదీల్లో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలియజేశారు. మండల, జిల్లా ర్యాలీలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే మరోవైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. మరోవైపు ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రకటన జారీ చేసి నాటి నుంచి ఇప్పటి వరకు కర్మాగారంలో విభిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా మరోవైపు ప్లాంట్లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తోంది. అన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని వాదన వినిపిస్తోంది. అసలు ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు కార్మిక సంఘాలు అని. ప్రైవేట్ అంబులెన్స్ల దోపిడీకి చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సర్కార్ భావిస్తోంది. వాటి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి నియంత్రణలోకి తేవాలని చూస్తోంది. ఇష్టారీతన జరిగే వసూళ్ల విషయంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని యోచిస్తుంది. ప్రభుత్వ వర్గాలు ఇటీవల ప్రైవేట్ అంబులెన్స్ల దందాపై హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి దామోదర రాజనరసింహంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు వైద్య శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రైవేట్ అంబులెన్స్ల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దోపిడీపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. రోగుల పరిస్థితిని బట్టి వాళ్లను తప్పుదో పట్టించడం లేదా అధిక ఛార్జీలు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను భయభ్రాంతులకు చేసేలా కొండవీడు వాగు ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తుతోంది అని తప్పుడు ప్రచారానికి తెరతీసిన వైసీపీ అనుకూల మీడియాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ప్రాజెక్టుల గేట్లు పనిచేయడం లేదంటూ 2 రోజులుగా వైసీపీ ఆ పార్టీ నాయకులు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇక ముంపు బారిన పడకుండా అమరావతిని రక్షించుకునేందుకు కొండవీటి వాగు వరద నీటిని గుంటూరు అప్పాపురం మళ్లించారు. దీంతో పొన్నూరులో వేల ఎకరాలు మునిగాయని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదంటూ అసత్య ప్రచారం చేసిన వారిపై అధికారులు ఫిర్యాదు చేశారు. 67వ నంబర్ ఖానా వద్ద గేటు పనిచేస్తుంది అని స్పష్టం చేశారు. విరిగిపోయిన 67వ గేటు భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉంది అంటూ ప్రచారం చేసిన వారిపై ఏఈఈ సత్యరాజేష్ శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. తప్పుడు కథనాలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఇక ఏపీలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి నేడు వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 24 గంటలు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటి ఒడిశా ఛత్తీస్గఢ్ దిశగా పయనించనుంది. రుతుపవన ద్రోణి తూర్పు భాగం జగదల్పూర్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఛత్తీస్గఢ్ లోని మరో అల్పపీడనం విదర్భ వద్ద కేంద్రీకృతమైంది. ఇంకా బంగాళాఖాతంలోని అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ విదర్భ గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు తూర్పు పడమర ద్రోణి విస్తరించింది. వీటన్నిటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్రపైకి భారీగా తేమలు గాలులు వీస్తాయి అని అన్నారు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంకు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం ఉదయం వరకు ఆ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు మోస్తరు నిల్వలతోనే ఉన్న గోదావరి జలాశయాలు ఇప్పుడు నిండుకుండల్లా మారుతున్నాయి. 34 అడుగులకు చేరింది. తెలంగాణలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్, ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగొచ్చారు. శుక్లాతో పాటు బ్యాకప్ వ్యోమగామిగా అమెరికాకు వెళ్లిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా భారత్ కు చేరుకున్నారు. వీరికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఘన స్వాగతం పలికారు. యాక్సియం 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లారు. ఏడాది తర్వాత తొలిసారిగా భారత్ కు చేరుకోవడంతో శుక్లాకు స్వాగతం పలకడానికి ఆయన భార్య కామ్నా, కుమారుడు కియాష్
కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు త్రివర్ణ పతాకాలు ఊపుతూ డ్రమ్స్ వాయిస్తూ స్వాగతం పలికారు. శుభాంశు శుక్లా విజయానికి గుర్తుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత మొదటి వ్యోమగామి 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రత్యేక చర్చకు ప్రతిపాదించింది. భారత్కు చేరుకున్న శుక్లా ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని లక్నౌకు వెళ్లనున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సిపి రాధాకృష్ణన్ పేరుకు పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో రాధాకృష్ణన్ పేరు ప్రకటించారు. తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. 1993 నుంచి 1998 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘ్ చాలక్గా పనిచేశారు. కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2016 నుంచి 19 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 18న జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చి 19 నుంచి జూలై 31 వరకు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులై కొనసాగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7న నోటిఫికేషన్ ఇవ్వగా 21 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున ఎంపికైన సిపి రాధాకృష్ణన్ కు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుంది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తో సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలతో వారం రోజుల్లోగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రెండూ తప్ప మూడో ప్రత్యామ్నాయం ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా ప్రమాణ పత్రం సమర్పించుకుంటే ఓటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధారరహితమైనవిగా పరిగణించాల్సి వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఈసీ ఎలాంటి తేడా చూపదని, తమకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఇక బీహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన ఉద్దేశమే ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించడమని, కానీ దీనిపై పలు పార్టీలు తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపచేస్తూ వాస్తవికతను మర్చిపోతున్నాయి అని, తమ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను రక్షంగా చేసుకుంటున్నాయి అని ఆయన మండిపడ్డారు. ఓట్ల చోరీ, డబుల్ ఓటింగ్ వంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కొట్టిపారేశారు. ఓట్ల చోరీ వంటి పదాలు ఉపయోగించడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని జ్ఞానేష్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలను దొంగిలించేందుకే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్మక్కైందని యావత్ దేశానికి తెలిసిపోయింది అన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను అది దొంగిలిస్తోంది అని ఆరోపించారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు చేపట్టి బీహార్ ఎన్నికలను కూడా తస్కరించాలని చూస్తున్నారని, ఈ కుట్రను ఇండి కూటమి అనుమతించదు అని స్పష్టం చేశారు. ఇక 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ అధికార యాత్రకు రాహుల్ ససారం నుంచి శ్రీకారం చుట్టారు. ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల గుండా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 1న ముగిస్తారు. ఇక ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓట్ల చోరీని బహిర్గతం చేసినందుకే తనను ఈసీ అఫిడవిట్ అడుగుతోంది అన్నారు రాహుల్ గాంధీ. ఈసీ ఏం చేస్తుందో, ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతుందో ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిపోయింది అని వ్యాఖ్యానించారు. బీహార్, మహారాష్ట్ర, అసోం, బెంగాల్తో సహా ఇక ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా తాము పట్టేస్తాము అని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించాలని పార్లమెంట్లో ప్రధాని ముందే చెప్పావని అన్నారు. ఇక ఒత్తిడితోనే మోదీ ప్రభుత్వం కులగణన ప్రకటన చేస్తుంది అని, వాస్తవానికి కులాల జనాభా లెక్కింపు చేపట్టారని, అలాగే రిజర్వేషన్లపై పరిమితిని కూడా తొలగించారని స్పష్టం చేసింది. రాజ్యాంగ ప్రతిని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకునే వారే ఆ రాజ్యాంగాన్ని తొక్కేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలకు ద్రోహం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేశాయని, సామాన్యులకు అణచివేసేలా శాశ్వత చట్టాలకు
తీసుకువచ్చాయని దుయ్యబట్టారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్ పై మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఎవరైతే రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకున్నారో వారే దాన్ని తొక్కేశారు. బిఆర్ అంబేద్కర్ భావాలు ఆశయాలకు తీరని ద్రోహం చేశారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957లోని ఓ నిబంధనను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో అత్యంత ప్రమాదకరమైన నిబంధన చేర్చారు. ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ విధులకు గైర్హాజరైతే 4 రోజుల పాటు జైలుకు పంపేలా నిబంధన తెచ్చారు. సఫాయి కర్మచారుల పట్ల వారి ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అత్యంత చిన్న తప్పుకే కార్మికులను జైల్లో పెట్టాలా? ఇలాంటి వారు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఉపన్యాసాలు దంచికొడుతున్నారు. ఇలాంటి వికృత చట్టాలను తేవడం, అమలు చేయడం వారికే సాధ్యం. అయితే ఇప్పుడున్నది మోదీ. అలాంటి అణచివేత చట్టాలు గుర్తించి బుట్ట దాఖలు చేస్తున్నాం అని అన్నారు. పాకిస్తాన్కు రక్షకుడిగా దేవుడు తనను సృష్టించాడని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. దేశ అధ్యక్షుడిగా లేదా రాజకీయ నేతగా మారాలనే ఆలోచన ఏమీ తనకు లేవు అన్నారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తూ బెల్జియంలో దిగిన మునీర్ పాక్ జర్నలిస్ట్ సుహైల్ వారాయిచ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయ మార్పులకు సమయం ఆసన్నమైంది అన్న వార్తలను ఊహాగానాలుగా ఆయన తోసిపుచ్చారు. దేశ రక్షకుడిగా తనను దేవుడు సృష్టించాడు. అంతకు మించి మరే హోదా నాకు అవసరం లేదు. నేనొక సైనికుణ్ణి. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే తన పెద్ద ఆకాంక్ష అన్నారు. తమ దేశాన్ని అస్థిపరిచేందుకు ఆఫ్ఘనిస్తాన్తో భారత్ చేతులు కలిపి భారత్పై తాము దాడి చేస్తాము అని హెచ్చరించారు.